స్మిత మరియు రెండవ అమ్మ. ఒక చిన్న పల్లెటూరిలో సుబ్రహ్మణ్యం గారు తన ముద్దుల కూతురు స్మితతో చాలా సంతోషంగా జీవించేవారు. స్మితకు తన అమ్మంటే చాలా ఇష్టం. ప్రతి సాయంత్రం కథలు వింటూ పెరిగింది. వాళ్లది ఎంతో అన్యోన్యమైన కుటుంబం. కాని ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఒకరోజు స్మిత అమ్మ అనారోగ్యంతో హఠాత్తుగా కన్నుమూసింది. సుబ్రహ్మణ్యం గారి ప్రపంచం ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. స్మిత చిన్నారిగా ఉండికూడా తన నాన్న కష్టాన్ని చూసి బాధపడింది. కొన్నాళ్ల తరువాత బంధువులు స్మిత కోసం మరొక వివాహం చేసుకోమని సుబ్రహ్మణ్యం గారికి సలహా ఇచ్చారు. అదే గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన రేఖను ఆయన పెళ్లి చేసుకున్నారు. రేఖ చూడటానికి అంత అందగత్తె కాకపోయినా స్మితకు ఒక తోడు కావాలని సుబ్రహ్మణ్యం గారు ఆశించారు. రేఖ తల్లి మనసు మంచిది కాదు. ఆమె రేఖను ప్రేరేపించి, నీకు ఇష్టం లేని పని అయినా చేయి, ఆ పిల్లను దూరంగా ఉంచు అని చెప్పింది. సుబ్రహ్మణ్యం గారు పనికి వెళ్లిన వెంటనే రేఖ తన అసలు రూపాన్ని చూపించడం మొదలుపెట్టింది. చిన్నారి స్మిత ఇంటి పనులన్నీ చేయాల్సి వచ్చింది. వంట శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం అన్నీ. రేఖ తన సొంత కూతురిని ఒక సేవకురాలిలా చూసేది. పగలంతా పనిచేసి అలసిపోయినా నాన్న రాగానే నవ్వుతూ నటించేది స్మిత. కాలం గడిచింది. రేఖ ఒక కొడుకును కన్నది. అతని పేరు వికాస్. రేఖ వికాస్ను అల్లారుముద్దుగా పెంచింది. అయినప్పటికీ కష్టాలు పడుతున్నా స్మిత చిన్నారి వికాస్ను ప్రేమగా చూసుకునేది. తన సోదరుడిలా భావించేది. స్మితకు పెళ్లి వయసు వచ్చింది. సుబ్రహ్మణ్యంగారు తన కూతురికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఇది రేఖకు భయాన్ని కలిగించింది. అమ్మో, పెళ్లి చేస్తే కట్నమివ్వాలి, ఆస్తిలో భాగమివ్వాలి అని ఆమె మనసులో ఆలోచించుకుంది. సుబ్రహ్మణ్యంగారు స్మితకు చాలా నిరాడంబరంగా పెళ్లి చేశారు. ఆస్తి, డబ్బు లేకపోయినా స్మితను ప్రేమగా చూసుకునే రవి అనే మంచి యువకుడికి ఇచ్చి వివాహం జరిపించారు. స్మిత కన్నీళ్లతో తన కొత్త జీవితాన్ని ప్రారంభించింది. మళ్లీ చాలా సంవత్సరాలు గడిచాయి. రేఖ ముద్దుగా పెంచిన వికాస్ పెద్దవాడయ్యాడు. కాని అతను బాధ్యత లేకుండా పెరిగాడు. కుటుంబ డబ్బునంతా వృధా చేశాడు, అప్పులు చేశాడు. సుబ్రహ్మణ్యం గారు చాలా దిగులు చెందారు. ఒకరోజు వికాస్ వాళ్ళిద్దర్నీ వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. అప్పులు పెరిగాయి. ఇల్లు ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. సుబ్రహ్మణ్యం, రేఖ ఏం చెయ్యాలో తెలియక తలవాల్చుకుని కూర్చున్నారు. రేఖ కళ్ళు ఇప్పుడు కన్నీళ్లతో నిండిపోయాయి. కాని ఆ కన్నీళ్లు పశ్చాత్తాపంతో కూడినవి. ఈ విషయం తెలిసిన వెంటనే స్మిత తన భర్త రవితో కలిసి గ్రామానికి తిరిగి వచ్చింది. తన తండ్రి కష్టాన్ని చూసి వారికి ధైర్యం చెప్పి తమ దగ్గర ఉన్న కొద్ది మొత్తంతో అప్పులు తీర్చడం మొదలుపెట్టింది. రేఖ స్మితవైపు చూసి తను చేసిన తప్పులన్నీ గుర్తొచ్చి ఏడ్చేసింది. నన్ను క్షమించు స్మితా, నా స్వార్థం నన్ను గుడ్డిదాన్ని చేసింది అని రేఖ అంది. పర్లేదు అమ్మా, కుటుంబమంటే కష్టంలో తోడుగా ఉండటమే కదా అని స్మిత నవ్వింది. అప్పుడు రేఖకు స్మిత దయగల మనసు అర్థమైంది. అప్పటినుండి ఆ చిన్న కుటుంబం సంతోషంగా, ఐక్యతగా జీవించడం మొదలుపెట్టింది.